భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల భూముల కోసం న్యూ డెమోక్రసీ నేతృత్వంలో అఖిలపక్ష పార్టీలు మరో భూ పోరాటానికి సిద్దమయ్యారు. ఇల్లందు మండలం మామిడిగుండాలలో 900 ఎకరాల భూమికి సరైన హద్దులు లేకపోవడంతో రాఘవేంద్రరావు అనే వ్యక్తికి చెందిన వారసులు సాగు చేసుకుంటున్నారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం గిరిజనుల భూములు గిరిజనులకే దక్కాలని అఖిలపక్ష పార్టీల నేతలు చెబుతున్నారు. అలాంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ సమస్య చాలా పెద్దది. కూడా గత నుంచి లబ్ధి పొందిన పరిస్థితి ఉన్నది. అదే కాకుండా 2019-21లో కూడా గత హయాం కోసం ఇట్లా కావాలి, ఇట్లా ఐక్యతగా ఉండమని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. గతంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో భూ పోరాటాలు ఉధృతంగా సాగాయి. తర్వాత గిరిజన సంఘాల నేతలు ఇతర పార్టీల్లో చేరడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో భూ వివాదాలు పెరిగాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాఘవేంద్రరావు అనే వ్యక్తికి చెందిన వారసులు గిరిజనుల భూముల్లో సాగు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరోసారి అఖిలపక్ష పార్టీలు సమావేశం నిర్వహించి మరో భూ పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. పిలుపు మేరకు ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటే రేపు ఈ భూమి మనం సంపాదించుకునే అవకాశం ఉంటది. కాబట్టి మీరందరూ కూడా ఏ చిన్న పిలుపు వచ్చినా కూడా అందరూ ముందు వెళ్ళి మన ముందు ఉద్యమంలో పాల్గొనాలి. అధికారుల దృష్టికి తీసుకెళ్లాలా, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలా, మనందరం కూడా కలిసి ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది 30 సంవత్సరాల చరిత్ర. ఇవాళ ఒక్కరోజు వచ్చిన చరిత్ర కాదు, ఇవాళతో ముగిసే చరిత్ర కాదు. భవిష్యత్తులో ఎప్పుడు ఏ పిలిపించినా కూడా భూ సమస్య గురించి అందరం పోరాటం చేద్దాం. మన భూములు మనకు దక్కేటట్టుగా చూసుకుందాం. రోజు 3 రోజుల క్రితం భూస్వాములు కొంతమంది రాఘవేంద్రరావు బంధువులు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఇక్కడ 50 సంవత్సరాల నుంచి సేద్యం చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన పేద ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఆ భూములలో ట్రంచులు కట్టి ఈ భూమి మాదని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికం. చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ భూమిని తక్షణమే పేదలు దున్నుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ ప్రాంతంలో సిపిఎం న్యూ డెమోక్రటిక్ పార్టీ